ఫ్లూ భయం నేపథ్యంలో ప్రజలకు చికెన్ పై ఉన్న అపోహలను తొలగించేందుకు గుంటూరులోని స్వామి థియేటర్ గ్రౌండ్స్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, నజీర్తో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు హాజరు కాగా నగరవాసులు కూడా భారీగా తరలివచ్చారు. ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ వల్ల ఎవరూ ఇబ్బంది పడిన సందర్భం లేదని ప్రజాప్రతినిధులు తెలియజేశారు. మనుషులకు బర్డ్ ఫ్లూ సోకడం చాలా అరుదుగా ఉంటుందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా కోడిగుడ్లు, చికెన్ తినవచ్చు అన్నారు. చికెన్పై అవగాహన కల్పించిన అనంతరం సదస్సుకొచ్చిన నగరవాసులకు ఉచితంగా చికెన్ బిర్యానీ పంపిణీ చేశారు. దీంతో చికెన్ వంటకాలు తినేందుకు ప్రజలు భారీగా క్యూ కట్టారు. ఈరోజు చికెన్ మరియు కోడిగుడ్లు వినియోగంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేసినటువంటి పౌల్ట్రీ ఫార్మర్స్ కు, ట్రేడర్స్ అందరికి కూడా, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి గుంటూరు నగర ప్రజలకు, యువకులకు, మిత్రులకు, మీడియా మిత్రులందరికీ కూడా, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు బయట ప్రచారం చూస్తే ఏదో ఫ్లూ వచ్చింది, చికెన్ తినకూడదంటే ఎవరికి వాళ్ళు సింపుల్ గా ఎవరికి చెప్పకుండా ఇంటికి తీసుకుని వెళ్ళి అందరు తింటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే బయటకు మాత్రం మీడియా సాక్షిగానో, పేపర్లలో, లేకపోతే ఇంకో చోట చదువుకుంటున్నారు కానీ ఎవరికి వాళ్ళు పక్కన వాళ్ళకి చెప్పకుండా తినడం మాత్రం ఎవ్వరూ ఆపలేదని నా ఆలోచన. ఎందుకంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు ఒక 80 బిర్యానీ పాయింట్స్ ఉన్నాయి. 80 బిర్యానీ పాయింట్స్ లో చికెన్ బిర్యానీ ఎక్కువగా అమ్ముతారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళని అడిగితే సేల్ మాత్రం తగ్గలేదని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఈ రోజు ఇక్కడ ఈ ప్రజానికాన్ని చూస్తే కూడా అర్థమవుతా ఉంది. సో ఇప్పుడే పెద్దలు చెప్పినటువంటి విధంగా చిన్నపిల్లలను కూడా కోడిగుడ్లు పెడుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఒక బిజినెస్ ఏదైనా ఎక్స్ప్లోర్ అవుతుంది, బాగా పెరుగుతుంది, దాని మీద వందలాది మంది, వేలాది మంది బ్రతికేటువంటి అవకాశాలు ఉన్నటువంటి వ్యాపారాల మీద ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా వాళ్ళని నష్టపెట్టాలి, దాని మీద ఆధారపడినటువంటి వాళ్ళకి ఒక భయం కలిగించాలనే ఆలోచన చాలా వరకు ఉంటుంది. అందులో భాగంగానే ఇటువంటి బర్డ్ ఫ్లూ లాంటి ఒప్పందాలు ఎప్పటికప్పుడు వస్తానే ఉన్నాయి. ఇప్పుడు కాదు, కొత్త కాదు. సో మెనీ టైమ్స్ మేము ఇంతకుముందు కూడా విన్నాం, ఇప్పుడు కూడా వింటున్నాం. కానీ ఈ 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఎక్కడ కూడా ఈ బర్డ్ ఫ్లూ వల్ల కానీ, లేకపోతే ఇటువంటి ఇన్ఫ్లుయెన్జా వల్ల కానీ ఎఫెక్ట్ అయినటువంటి ఒక్క కేసు కూడా లేకపోవడం మనందరం కూడా చూస్తా ఉన్నాం. గుంటూరు జిల్లా పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ వాళ్ళు అవగాహన సదస్సుకు చేసినటువంటి, ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పారు, ముఖ్య అతిథులని. ముఖ్య అతిథులకి అందరికీ కూడా నా నమస్కారం. ఈ మధ్య కోడిగుడ్ల మీద, చికెన్ మీద లేనిపోని అపోహలు, అవాస్తవాల్ని ప్రచారం చేస్తూ ప్రజలు మంచి ఆహారం, ప్రోటీన్ ఫుడ్, చికెన్ కానీ, ఎగ్స్ కానీ, ప్రోటీన్, మంచి ప్రోటీన్, మరి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కోళ్ళ ఫారాలకు కానీ, లేకపోతే దాంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా, ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. నేనైతే మరి మా పిల్లలకి, మనవలకి, మనవరాలకి, వాళ్ళకి రోజు కోడిగుడ్లు మరి పెడుతూనే ఉన్నాం. ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి కాదు. అందుకని దయచేసి ఉన్న అపోహల్ని తొలగించుకొని ధైర్యంగా ఎప్పట్లాగానే చికెన్ కానీ, కోడిగుడ్లు కానీ తినొచ్చు అనేటువంటిది ప్రభుత్వం కూడా మరి చెబుతున్నటువంటి మాట. ఈ సందర్భంగా మరి మీరందరూ కూడా మరి ఒక అవగాహనతో ఉన్నటువంటి అపోహలు తొలగించుకొని చికెన్, కోడిగుడ్లు
మరి తినటానికి సంకోచించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.